సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఫోన్. అయితే చాలా మంది కూడా గురువు గారు అస్సలు నాకు నిద్ర పట్టదు అంటుంటారు. నిద్ర అనేది పట్టదు, నేను నిద్రపోయి చాలా రోజులు అవుతుంది అని అంటూ ఉంటారు. అంటే వాస్తు పరంగా చూస్తే కూడా మనకు నిద్ర పట్టాలి అంటే ఏ దిక్కు అసలు మంచిది అంటారు? అమ్మా, పడక గది ఏర్పాటును బట్టి మనకు నిద్ర వ్యవస్థ ఉంటుందమ్మా. నిద్రాదేవి ఆహ్వానించడం కూడా అది అదృష్టం అమ్మా. నిద్ర అయితే ఎప్పుడైతే మనం నైరుతిలో నిద్రపోవడం చాలా మంచిది. రెండవది వాయువ స్థానం, మూడవది దక్షిణ స్థానం. ఈ 3 స్థానములనే నిద్రించడానికి సరైన స్థలము. వాస్తవానికి ఉత్తరం స్థలంలో చాలా మంది బెడ్రూమ్ చేసుకుంటారు, కానీ ఇది కూడా సరి అనేది కాదు. అది చిల్డ్రన్ బెడ్ అంటే పిల్లలకైతే మంచిదేనమ్మా, పిల్లలకి. ఎందుకంటే ఉత్తరంలో పిల్లలు నిద్రపోతే, ఉత్తర బెడ్రూమ్లో పిల్లలు నిద్రపోతే అక్కడ గురువు ఉంటాడు, అదే విధంగా కుబేరుడు ఉంటాడు. వీళ్ళిద్దరికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం. అక్కడ పిల్లలకు చదువులకు ఏర్పాటు చేయడం కానీ నిద్రకు ఏర్పాటు చేస్తే వాళ్ళు మంచి నిద్రపోతారు, మంచి చదువులో కూడా బాగా రాణిస్తారు. అలా కాకుండా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి నైరుతిలో నిద్రపోవంటే అది సరైనది కాదు. నైరుతి రాక్షస స్థానం. చిన్నపిల్లలు అంటే ఆయన నిద్రపోతే ఉలిక్కి పడుతుంటారు. అందుకేనమ్మా చిన్నపిల్లలు ఇంకా ఈశాన్యం నిద్రపోతే కూడా బాగుంటుంది. ఇంటి యజమానులు ఎక్కడ నిద్రపోవాలంటే? అయితే యజమాని అనేదమ్మా నైరుతిలో నిద్రపోవాల్సిందే, నైరుతిలో. కానీ ఆ పడక గది ఏర్పాటు ఎలా చేసుకోవాలి అని మనం చూస్తే నైరుతిలో పర్ఫెక్ట్గా వాస్తుకు ఉండాలి అమ్మా. మనకు తూర్పు ఉత్తరంలో ఎక్కువ ఖాళీ స్థలం, దక్షిణం పడమర తక్కువ ఖాళీ స్థలంలో మనం బెడ్ని ఏర్పాటు చేయాలి, పడకని. అంటే ఆ పడకకు అంటే ఆ బెడ్కి 4 వైపులు ఖాళీ స్థలం ఉండాలి. దక్షిణం పడమర తక్కువ, తూర్పు ఉత్తరం ఎక్కువ స్థలం. లేవగానే తూర్పు ఈశాన్య నడక లేదంటే ఉత్తర ఈశాన్య నడక ఉండే విధంగా ఉండాలి. అలా లేనప్పుడు నిద్ర వ్యవస్థ ఇబ్బందులు పడతాయి. అదేవిధంగా పడక గదిలో విండోస్ అమ్మ. ఇప్పుడు ఉదాహరణకు నైరుతికి దక్షిణము ఒక భాగము, పడమర ఒక భాగము వస్తుందమ్మా. పడమరలో పశ్చిమ వాయువులో, ఆ గదికి పశ్చిమ వాయువులో ఉచ్చస్థానములో విండోని ఏర్పాటు చేయాలి. దక్షిణంలో కూడా ఉచ్చస్థానంలో చేయాలి. కానీ మధ్యమ స్థానంలో, నీచ స్థానంలో విండోస్ ఏర్పాటు ఉన్నప్పుడు నిద్ర రాదు. ఎందుకు అంటే ఉచ్చస్థానం నుంచి చెడు శక్తి, పరశక్తి, శత్రు శక్తి లోపలికి ఎంట్రీ కాదు అమ్మా. ఎందుకంటే భూత ప్రేత పిశాచులు కూడా ఇంట్లో ఎంట్రీ కావన్నమాట. అందుకే ఉచ్చస్థానములో మనం పెట్టాలి. ఆ స్థానానికి అధిపతి ఉంటాడు, దానికి స్థానానికి ఒక దేవత ఉంటుంది కాబట్టి. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేస్తా, సెంటర్లో బెడ్రూమ్ సెంటర్లో విండో ఇచ్చేస్తాం. మధ్య భాగం నుంచి అది నీచ స్థానమే అవుతుంది కాబట్టి మధ్యమ స్థానం కూడా అక్కడి నుంచి రావాల్సిన వెంటిలేషన్ కానీ అక్కడి నుంచి రావాల్సిన గాలి దోషములు కానీ ఇంట్లోకి చేరితే అనారోగ్య సమస్యలు కూడా బాగా ఏర్పడతాయి. దానికి తోడు ఆగ్నేయ దోషములు ఉన్నప్పుడు, వాయువ దోషములు ఉన్నప్పుడు, ఈశాన్య దోషములు ఉన్నప్పుడు ఇక భయంకరమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకేనమ్మా ఒక గాలి ఉచ్చస్థానం నుంచి రావాలి, మధ్యమ స్థానము నీచ స్థానం నుంచి ఇంట్లో గాలి వచ్చిందంటే గాలి దోషములు అంటే, గాలి అంటే ఏంటిదమ్మా, భూత ప్రేత పిశాచమైన దోషములు. అవి మనిషిని ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక విండోని మనం ఒక అపాయింట్మెంట్ కల్చర్లో ఆ విండోని తీయాలి అంటే అది సాధ్యం అంటే సాధ్యం కాదు. కర్టన్స్ వేసుకుంటాం, కానీ కంటిన్యూ మూసేసుకున్నా కూడా అది అంత మంచిది కాదు. అందుకేనమ్మా అలాంటి బాధలతో అనారోగ్య సమస్యలు వచ్చే ఎన్నో ఉంటాయి. కాబట్టి నేను చెప్తుంటాను, ఇలాంటి దోషములు నేను 5 మినిట్లో కంట్రోల్ చేసి పడేస్తాను. మీరు ఇబ్బంది పడకండి. అది ఏ స్థానంలో ఉన్నది, దానికి అధిపతి ఎవరు, అది ఏ కంట్రోల్ చేయాలి అనేది నేను చేసిస్తాను. దిగ్బంధన అంటారు. అక్కడి నుంచి చెడు శక్తి ఇంట్లోకి రాదు. చెడు శక్తి ఇంట్లో రాకుంటే మనకు ప్రశాంతత అందుకుంటాం కదమ్మా. అందుకని నేను చెప్తుంటాను, పడక గది మీద దక్షిణము తలపేసి పడుకోవాలి. లేవగానే తూర్పు కానీ ఉత్తరం మొదటి అడుగు మొదటి పాదం పెట్టాలమ్మా. అందుకే అటాచర్స్
పడక గదికి తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఉండాలి. ఈశాన్యంలో మళ్ళీ డోర్ కంపల్సరీ రావాలి, తూర్పు కానీ ఉత్తరం ఏదో ఒక దిక్కుకి. అందుకని లేవగానే మొదటి చూపు ఈశాన్యం కానీ తూర్పు కానీ ఉత్తరం చూడాలి. మొదటి అడుగు ఈశాన్యానికి కానీ తూర్పుకు కానీ 2 అడుగులు వేయాలి. ఆ తర్వాత వాష్రూమ్లకు వెళ్ళి మన మీద ఉన్న నిద్రాదేవిని వదిలించుకొని బయటికి రావాలి. చూడండి, అంటే అంత సౌకర్యంగా బెడ్రూమ్ మనం ఏర్పాటు చేసినప్పుడు మంచి నిద్ర వస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది. మంచి ఆలోచన సంపదని సంపాదించుకుంటారు, లక్ష్మీదేవిని గుండెలో పెట్టుకుంటారు, కుబేరుని కూడా గుండెలో పెట్టేసుకుంటారు. కానీ ఆ పడక గదిలో నైరుతిలో కనీసం పెద్ద ఐరన్ బీరువా అలమారి పెట్టుకోకుండా పర్లేదండి, కనీసం లాకర్ అయిన బరువైన ఒక 60-70 కేజీలు లాకర్ అయినా తీసుకొని లోపల పెట్టుకోవాలి. నైరుతిలో లాకర్ పెట్టుకుంటే ఏంటిది, మన డబ్బు మన బంగారం కొంత సేఫ్టీ కూడా కదమ్మా. సైంటిఫిక్ అంటే మనం ఒకటి జాగ్రత్త తీసుకున్న వాళ్ళమైతాం, వాస్తు ప్రకారం కూడా బాగుంటుంది కదా. మళ్ళీ ఆ ఇంట్లో చూస్తే నైరుతిలో బీరువా ఉన్నది, ఎస్ స్టోర్ బరువు ఉన్నది, రాక్షస స్థానం మీద బరువు పడ్డది, ఆ స్థానంలో బంగారము డాక్యుమెంట్లు ఇవన్నీ ఉండడం కూడా చాలా మంచిది. అంటే అవి అన్యక్రాంతం కాకుండా ఉంటాయి, మంచి నిద్రని కూడా ఇస్తుంది. అందుకేనమ్మా ప్రతి మనిషి మంచి నిద్రపోవాలి అంటే మనం ఒకటి అలవాటు చేసుకోవాలి. నిద్రపోయేటప్పుడు సాయిరాం 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 అనుకుంటూ నిద్ర జారుకోవాలి, అంత భగవంతుడు చూసుకుంటాడు. రెండవది, నిద్ర లేవగానే మొదటి చూపు ఈశాన్యం చూడండి, డోర్ వైపు. మొదటి నడక ఈశాన్యం నడవండి. మొదటి మాట మేమైతే సాయిరాం అంటాను, ఆ మాట నా చెవులు వింటాయి. మొదట నా మాట నా చెవులు ఉండి నా బాడీ ఎంత వెళ్ళిపోతుంది. సాయిరాం అనగానే అంత ఎన్నో నాడులన్నీ ఉత్తేజం వచ్చేస్తాయి. చూడమ్మా, పాజిటివ్ శక్తిని ఇచ్చేస్తాము మనము. అందుకేనమ్మా మీరు అన్నట్టు